నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. పటమట గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ లో 400 కోట్ల అక్రమాలు జరిగాయని ఒక ప్రముఖ దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డ బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు. నందిగామ మండలంలోని ఐతవరం జాతీయ రహదారిపై సంభవించిన వరుస 3 రోడ్డు ప్రమాదాలు. రాష్ట్రంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం. పటమట గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ లో 400 కోట్ల అక్రమాలు జరిగాయని ఒక ప్రముఖ దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని, అవి పూర్తిగా అవాస్తవమని బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. 96 ఏళ్ల చరిత్ర కలిగిన గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండదన్నారు. నగరంలోని గవర్నర్పేట గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ పాలక మండలి సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ వేమూరి వెంకట్రావు మాట్లాడుతూ, గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు 96 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండే నేపథ్యంలో ప్రస్తుతం 12 బ్రాంచీలతో 1200 కోట్ల పైన టర్నోవర్తో మా బ్యాంకు విజయవంతంగా నడుస్తోందన్నారు. ఎంతో మంది ఖాతాదారుల మన్ననలను కోఆపరేటివ్ బ్యాంకు పొందినట్లు చెప్పారు. గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు. అనంతరం వైస్ చైర్మన్ మాట్లాడుతూ, ఒక ప్రముఖ దినపత్రికలో మా బ్యాంకుపై అవాస్తవ వార్తలు ప్రచురితం చేసిందని, దీనిపై మేము తీవ్రంగా చింతిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశమై మీకు వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ రోజున ఇక్కడ కలవటం జరిగింది. వైకాపా సేవలో గాంధీ బ్యాంక్ అని ఒక మెయిన్ హెడ్డింగ్తో రాయటం చాలా దురదృష్టకరం. ఎందుకనంటే ఇక్కడ పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ఈ బ్యాంకు యొక్క కార్యక్రమాలు నడపడం జరుగుతూ ఉంది. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక వార్త సమంజసంగా లేదని చెప్పి బాధపడుతూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము పెట్టాల్సి వచ్చింది. చాలా బాధాకరం. సత్యాలని అసత్యాలుగా చూపిస్తూ అసత్యాలని మెయిన్ హెడ్డింగ్గా పెట్టి లేని ఆధారాలు లేని ఆరోపణలతో మా మీద ఇలాగా బురద చల్లడం అనేది మంచిది కాదు. ముందు బ్యాంక్ యొక్క పరిస్థితులు అవగాహన చేసుకొని బ్యాంక్ ఏ స్థితిలో ఉన్నది తెలుసుకొని ఆ ప్రకటనలు ఇచ్చుకుంటే బాగుండేది. కానీ అట్లా కాకుండా ఒక అసమనమైనటువంటి తప్పుడు ప్రచారాలతో మాకు ఈ వార్త రావడం వల్ల మాకు వ్యాపారానికి మా చరిత్రకి నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. నందిగామ మండలంలోని ఐతవరం జాతీయ రహదారిపై వరుసగా 3 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. మొదటగా రోడ్డు పక్కన ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ లారీని మరొక లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో అది చూడడానికి వచ్చిన తండ్రి కొడుకులపై మరొక లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మాధవరావు, రామరాజు మృతి చెందారు. ఆ 2 లారీల వెనుక ఉన్న మరొక కంటైనర్ ఆగి ఉన్న లారీలను ఢీకొట్టింది. విశాఖపట్నం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, జూలై 1వ తేదీన 65,18,496 మందికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటా పింఛన్ల పంపిణీకి సంబంధించి 4,399.89 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీకి ఇతర ఫంక్షనరీల సేవలను కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు గంటకు పర్యవేక్షించాలని ఆదేశించారు.
సోమవారం ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభం కావాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీన 90% పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వ బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా విత్డ్రా చేసుకోవాలని సిఎస్ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఏ బ్యాంక్ అయినా డబ్బును శనివారం రాత్రికి ఇవ్వలేకుంటే అలాంటి బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంచి సంబంధిత పెన్షన్ మొత్తాన్ని ఇవ్వాలని బ్యాంకులకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఎం శివప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. శుక్ర, శని, ఆదివారాలు ఇతర ప్రత్యేక రోజుల్లో ఇంద్రకీలాద్రిపైకి వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఆయా రోజుల్లో భక్తులు తమ వాహనాలు పున్నమి ఘాట సీతమ్మ వారి పాదాల వద్ద ఉండే పార్కింగ్లో నిలిపి దేవస్థానం బస్సుల్లో కొండపైకి చేరుకోవాలంటూ ఆయన సూచించారు. అమ్మవారి దేవస్థానంలో అభివృద్ధి పనులు రద్దీ ఎక్కువగా ఉన్నందున భక్తులు సహకరించాలన్నారు. మహానగరాలకు దీటుగా అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్స్ సేవలు అందించేందుకు నీజెన్ డయాగ్నోస్టిక్స్ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థగా నీజెన్ సేవలు అందించనుంది. ఏపీలో మొట్టమొదటి అత్యాధునిక రిఫరల్ ల్యాబ్ నీజెన్ ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నీజెన్లోని డయాగ్నోస్టిక్స్ స్పెషాలిటీ ల్యాబ్స్
జినోమిక్స్ రాష్ట్ర వైద్య రంగంలో నూతన అధ్యయనాన్ని ఆవిష్కరించనున్నాయి. ఈ నెల 30వ తేదీ ప్రకాశం రోడ్లో నీజన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవం జరుగుతుందంటూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రకాష్ తెలియజేశారు. ప్రజలు వెనకబడే ఉన్నారు వైద్యం రిలేటెడ్గా. ఎందుకు అని అంటే చాలా ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే ఒక ప్రాణాన్ని కాపాడగలిగే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో అవి మనం ఇక్కడ నుంచి విజయవాడ నుంచి దూరంగా ఢిల్లీ, పూణే, ముంబై ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి మన శాంపిల్స్ అక్కడి నుంచి రన్ అయ్యి ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా ఈ లోపల పేషెంట్కి ఏం జరుగుతుందో తెలిసి ముందుగా నా గురించి కొంచెం చెప్పుకున్నాక ఈ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీనివల్ల మనకి మన ప్రజలకి కలిగే ఉపయోగం ఏంటో వివరంగా చెప్తాను. 2018లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన ఆల్ ఇండియా ఎగ్జామ్ జరిగినప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా వైడ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి పాండిచ్చేరి జిప్మర్ ఇన్స్టిట్యూట్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కోర్స్ 3 years ఉంటుంది, అది కంప్లీట్ చేశాను. జిప్మర్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ 3 ఇన్స్టిట్యూట్స్లో ఒకటి. ఎయిమ్స్ న్యూఢిల్లీ, జిప్మర్ పాండిచ్చేరి, అలానే పీజీఐ చండీగఢ్, ఈ 3 నేషనల్ రిఫరెన్స్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఈ నెల 30వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు సిఏ పెనుగొండ సుబ్బారాయుడు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్యవైశ్యులకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తోట సెంటర్ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా విభాగ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పెనుగొండ సుబ్బారాయుడు మాట్లాడుతూ మహిళా విభాగ్ నూతన అధ్యక్షురాలిగా కొపురావూరి రజని నియమితులయ్యారని, ఆమెతో పాటు నూతనంగా ఏర్పాటైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు వెన్యూ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రేపు 30/6/24 సంవత్సరంన ఆదివారము విజయవాడలోని నోటల్ దగ్గర వెన్యూ అనే కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగు వారి నేతృత్వంలో కొప్పురావురి రజనీ గారి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారము, అలానే వారి యొక్క టీము కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం నుంచి నలుమూలల దాదాపుగా 1500 మంది ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అలానే ఈ సమావేశానికి టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు, అలానే మన లోకల్ లాంటి నాయకులు చిన్ని గారు, సుజనా చౌదరి గారు, బోండ ఉమ్మ గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, సిద్ధ రాఘారావు గారు, తాతయ్య గారు, అట్లనే మా మహాసభ అధ్యక్షుడు చిన్న రామ సత్యనారాయణ గారు, మాజీ అధ్యక్షులు, అలానే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా దీనికి వస్తున్నారు. ఇక్కడ మహాసభ మాజీ అధ్యక్షులతో పాటు ఈ మహిళా అధ్యక్షులు కూడా ఈ యొక్క సమావేశాన్ని పెద్ద ఎత్తున చేయడానికి చేస్తున్నారు. వీరు జనవరి 26వ తారీఖున వీరు ఈ పోస్టులో ఎలక్ట్ అయ్యారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 30వ తారీఖు విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాల్లో రేపు ఉదయం అంటే ఆదివారం రేపు ఉదయం 11 గంటలకి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపటానికి సన్నాహాలన్నీ సంసిద్ధం చేశాము. నమస్కారం. మా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్యవైశ్య మహిళలు తరలి వస్తున్నారు. మీ ద్వారా
విజయవాడ ప్రజలకు తెలియజేయాల్సింది మిమ్మల్ని కోరుతున్నాం. విజయవాడ నుండి కూడా అన్ని డివిజన్ల నుంచి మహిళలు విరివిగా పాల్గొనాలని చెప్పని మీ ద్వారా మరీ కోరుచున్నాం. విజయవాడ రూరల్ ఎనికేపాడు సర్కిల్ దగ్గర పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా విజయవాడ వైపు వస్తున్న బైక్ను ఆపగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు వాళ్లను ఆపి పట్టుకోవడం జరిగింది. వాళ్ల దగ్గర ఉన్న బ్యాగ్ను పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని 2 నిందితులను పటమట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు పవన్ కళ్యాణ్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరిన ఆయనకు మార్గ మధ్యంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. నూతన విద్యా విధానం పేరుతో కాషాయీకరణ పెంచే విధంగా మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ ఆరోపించారు. విద్య పేదవాడికి అందని ద్రాక్ష మాదిరిగా మారుతుందన్నారు. విద్యా రంగానికి కేటాయించాల్సిన నిధులను తగ్గిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే చట్టాలు తీసుకురావాలంటూ ఆయన కోరారు. నీట్ని రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఎం రామకృష్ణ, పీడీఎస్యు జాతీయ కన్వీనర్. ఈరోజు దేశంలో నూతన విద్యా విధానం పేరుతో కార్పొరేటీకరణ, కాషాయీకరణ వ్యాప్తి చేయడానికి మోడీ ప్రభుత్వం 2020 నూతన విద్యా విధానం పాలసీని తీసుకొచ్చింది. దీని ద్వారా మరింత విద్య పేదవాడికి అందని ద్రాక్షలా తయారైన పరిస్థితి. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ స్కాలర్స్ యొక్క సీట్లు తగ్గిస్తూ ఉన్నారు, మెస్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. అట్లాగే విద్యారంగానికి కేటాయించవలసినటువంటి నిధులను కూడా తగ్గిస్తూ ఉన్నారు. ఒక రకంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్ని బ్రాహ్మణ అగ్రహారాలుగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి నిధులను కూడా తగ్గించేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పీడీఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు విజయవాడలో. కాబట్టి పీడీఎస్యుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం,
అందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్యను తీసుకురావాలి. అట్లాగే ఈరోజు నీట్ కానీ నెట్ కానీ నిర్వహించినటువంటి ఏదైతే ఎన్టీఏ ఉందో ఆ నిర్వహణలోనే లోపభూయిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొందనేది మేము భావిస్తూ ఉన్నాం. కిరణ్ కుమార్ పీడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు దేశంలో విద్యారంగం సంక్షోభంలో నెట్టబడుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైంది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. అయితే డిఎస్సిని అట్టహాసంగా ప్రకటించారు. దాదాపు రాష్ట్రంలో 35,000 టీచర్ పోస్టులు ఈరోజు ఉన్నాయి. కానీ 16,000 టీచర్ పోస్టులు మాత్రమే ఈరోజు భర్తీ చేస్తున్నామని చెప్పేసి కేవలం సంతకంకి మాత్రమే దాన్ని పరిమితం చేశారు. కనీసం అసెంబ్లీలో పెట్టి దాన్ని తీర్మానం చేసిన పరిస్థితి ఎక్కడా లేదని చెప్పేసి మేము ఈరోజు చెప్పదలుచుకుంటా ఉన్నాం. అలాగే కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తానని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో అట్టహాసంగా ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ చూసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఈరోజు కార్పొరేట్ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి కూడా వెచ్చలుడిగా ఈరోజు లైసెన్సులు ఇస్తూ ఈరోజు మొత్తం విద్యారంగాన్ని పూర్తిగా సంక్షోభానికి నెట్టబడతా ఉంది. పత్రికా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు సమాచారాన్ని వేగవంతంగా అందించడంలో స్వర్గీయ రామోజీరావు కీలక పాత్ర పోషించారని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. వ్యవసాయ రంగంలోని అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రైతులకు అందించేందుకు అన్నదాత పత్రిక సహా రాష్ట్ర ప్రజలకు వార్తా పత్రికలో భవిష్య దర్శిని పేరిట ఎడిటోరియల్స్ అందించిన ఘనత రామోజీరావుదే అంటూ కొనియాడారు. అతుల్ కుమార్ అంజన్ రైతు సమస్యలపై అనేక పోరాటాలు చేశారని అన్నారు. వడ్డే శోభనాధీశ్వరరావు వారి ఇరువురి మరణం దేశ రాష్ట్ర ప్రజలకు తీరని లోటని అన్నారు. విజయవాడలో నిర్వహించిన రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశంలో రామోజీ సంస్థల అధినేత రామోజీరావు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి రైతు సంఘ నాయకులు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జులై మాసంలో ఢిల్లీలో జరగబోయే కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి రాష్ట్రం నుంచి అన్ని రైతు సంఘాల నాయకులు హాజరవుతారని అన్నారు. సమావేశంలో ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంటలకు కనీస మద్దతు ధరలు వంటి ఇతర సమస్యలను చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ప్రథమంగా మన రాష్ట్రంలో పత్రికా రంగంలో నూతన వరవడిని సృష్టించి ప్రజలకు సాధ్యమైనంత త్వరగా తాజాగా సమాచారాన్ని అందించాలనే ప్రక్రియని శీఘ్రతరం చేసి అట్లాగే గ్రామీణ ప్రజలకి ప్రధానమైనటువంటి వ్యాపకమైనటువంటి వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ వ్యాపకాలు, డైరీ, పౌల్ట్రీ, ఫిషరీ, హార్టికల్చర్ మున్నకు వాటిపైన రైతాంగానికి మెరుగైన సమాచారాన్ని అందజేసే దానికోసం అన్నదాత మ్యాగజైను ఏర్పాటు చేయటం, అట్లాగే ఈటీవీ కార్యక్రమం ద్వారా రైతాంగానికి సంబంధించిన సమస్యలు తెలియపరిచి ప్రశ్నలు సమాధానం రూపంలో కూడా రైతులలో మరింత అవగాహనను పెంపొందించి దానికి కృషి చేసినటువంటి వ్యక్తి. అట్లాగే గతంలో ఈనాడు పత్రికలో ఎడిటోరియల్ ఆర్టికల్స్ అనేక సార్లు ప్రజాస్వామ్యం గురించి ఆ రోజుల్లో భవిష్యత్ దర్శనం అనే పేరుతో జయప్రకాష్ నారాయణ గారు రాసిన ఆర్టికల్స్ పబ్లిష్ చేయటం, అనేక కోణాలలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఈనాడు పత్రికాధిపతి చెరుకూరు రామోజీరావు గారికి రూపాలని నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. దానికి మన రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సంఘాలన్నిటి నుంచి కూడా ప్రతినిధులు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే మన రాష్ట్రంలో కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు శ్వేతపత్రం ప్రకటించింది నిన్న. అట్లాగే ఇరిగేషన్ దీని మీద కూడా శ్వేతపత్రం ప్రకటిస్తున్నా అని చెప్తూ ఉంది. ఈ రోజున మేము ఒక్క విషయం కోరుతున్నాం. మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే వ్యవసాయ రంగానికి హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని అమలుపరచమని చెప్పుకోరు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
పటమట గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ లో 400 కోట్ల అక్రమాలు జరిగాయని ఒక ప్రముఖ దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డ బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు. నందిగామ మండలంలోని ఐతవరం జాతీయ రహదారిపై సంభవించిన వరుస 3 రోడ్డు ప్రమాదాలు. రాష్ట్రంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.